హాయ్ గైస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇవి ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాంప్ట్స్ ఎందుకు అంటే ఏఐ టూల్స్ ఉపయోగించుకొని ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడానికి. ఇక్కడ 2 ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది సింగిల్ లైన్ ప్రాంప్ట్, జస్ట్ బిల్డ్ మీ ఏ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని చెప్పేస్తున్నాం అంతే. ఇక్కడ కొంచెం డీటెయిల్స్ ఇచ్చాం. ఈ 2 ప్రాంప్ట్స్కి డిఫరెన్స్ ఏముంటుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ దీన్ని కాపీ చేసుకొని క్రోమ్లో గూగుల్ ఏఐ స్టూడియో బ్రౌజర్లో ఓపెన్ చేసుకొని ఇది వెబ్సైట్. ఇక్కడ సైట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ బిల్డ్ అనేది ఓపెన్ చేయండి. బిల్డ్లో ఇక్కడ దాన్ని పేస్ట్ చేయండి. ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు దాన్ని చేసాం ప్రాంప్ట్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఈలోపు ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఇది చాట్ ఏరియా. మన ప్రాంప్ట్స్ అన్ని ఇక్కడే ఇస్తాము. ఏమన్నా మోడిఫికేషన్స్ కావాలన్నా ఇక్కడ చెప్తాము. ఇక్కడ అండ్ ఇది మన కోడ్కి జనరేట్ చేసే ఫైల్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం కోడ్ చూపిస్తుంది, తర్వాత మనకి అవుట్పుట్ చూపిస్తుంది. మన వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం ఏం కాదు. సో ఇక్కడ ఆప్షన్స్ అన్ని చూడొచ్చు. లేటర్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోస్లో. సో ఇక్కడ సేవ్ బటన్ వస్తుంది ఇవంతా కోడ్ జనరేట్ అయిన తర్వాత. ఇంకా ఇది డౌన్లోడ్ కోసం, ఇది పబ్లిష్ చేసుకోవడం కోసం. అంటే వెబ్సైట్ రెడీ అయిన తర్వాత హోస్ట్ చేస్తే లింక్ ఇచ్చుకొని ఎవరికైనా పంపించుకోవచ్చు. ఇది షేర్ బటన్. ఇది జస్ట్ ఈ కోడ్ మొత్తం కనిపించేస్తుంది ఎవరికైనా. ఇది షేర్ చేసే ముందు ఆలోచించుకొని ఎవరికి ఇవ్వాలో చూసుకోండి. ఇది వన్స్ షేర్ కొట్టిన తర్వాత ఇది పబ్లిక్ అయిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి ఇది. సో ఇది టైం తీసుకుంటుంది. ఈలోపు ఇంకొక ప్రాంప్ట్ కూడా చూద్దాము. ఇది ఫస్ట్ది ఏఐ పవర్డ్ పోర్ట్ఫోలియో అని. సో అయిపోయినట్టుంది. యా, అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ప్రివ్యూ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇది ఈ బటన్ వచ్చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోవడం కోసం. సో పెద్ద వ్యూ, డెస్క్టాప్ వ్యూ చూడొచ్చు. సో ఇక్కడ అంటే మొబైల్ వ్యూ రెస్పాన్సివ్. సో టైం తీసుకుంటుంది. సో ఈలోపు ఈ ప్రాంప్ట్ చూద్దాము. ఈ ప్రాంప్ట్ని నెక్స్ట్ ప్రాంప్ట్ని ఏం చేద్దామంటే, ఫస్ట్ దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ చాట్ జీపీటీ ఓపెన్ చేద్దాం. చాట్ జీపీటీలో ఈ ప్రాంప్ట్ని ఇంకా బెటర్గా రాయమని చెప్పి అడుగుదాం. సో ఇక్కడ పేస్ట్ చేశాను. నేను ఇప్పుడు ప్రాంప్ట్ని కరెక్ట్గా రాయమని, అంటే ఇంకా బెటర్గా రాయమని అడుగుతున్నాను. as a prompt to use this in Google AI Studio to build website. ఇక్కడ నేను give me a prompt in single markdown కోడ్ బ్లాక్. ఇది లాస్ట్ లైన్ ఏంటి అంటే, ఇలా ఇచ్చినప్పుడు ఒక చిన్న కోడ్ బ్లాక్లో ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది. జస్ట్ దీన్ని కాపీ చేసుకొని అక్కడ ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇదండి, ఇక్కడ మనకి అవుట్పుట్ వచ్చింది నెంబర్ 1 ఇది. సో చూడండి, ఇది నెంబర్ 1. జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ ఇవ్వగానే ఇది మనకి జనరేట్ అయింది.
చూడండి ఇది కరెక్ట్గా లేదు, కిందికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ హీరో సెక్షన్ బిల్డ్ చేసింది సీనియర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇది అని. సో జస్ట్ అది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని తీసుకుంది, ఎందుకంటే మనం ఏమి ఇవ్వలేదు, జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ బిల్డ్ మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని ఉంది. సో అబౌట్ మీ కొంచెం సెక్షన్ ఇచ్చింది, ఇది కొంచెం ఫుల్ స్టాక్కి సంబంధించి స్కిల్స్ యాడ్ చేసింది, ప్రాజెక్ట్స్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. ఇక మళ్ళీ ఇవేమి పనిచేయవు. అది మళ్ళీ డిఫాల్ట్ కోడ్ ఇచ్చుకుందాం అనమాట, లింక్ రీడైరెక్ట్ అవ్వడానికి. కాంటాక్ట్ కూడా సరిగ్గా ఇవ్వలేదు, జస్ట్ ఏదో చాట్ లాగా ఇచ్చింది. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి సో ఇది న్యూ చాట్, ఇందులో బిల్డ్లోకి వెళ్తున్నాను. మళ్ళీ చూడండి జాగ్రత్తగా, బిల్డ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ కాపీ చేసుకొని, ఇక్కడ ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఈ ప్రాంప్ట్ని ఇక్కడ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. ఈలోపు ప్రాంప్ట్ని చూద్దాం ఫస్ట్. ఇక్కడ ప్రాంప్ట్ ఏంటి, ఇక్కడ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి షుడ్ కంటైన్ ఈ సెక్షన్స్ ఉండాలి అని చెప్పాము. nav బార్ ఉండాలి, హోమ్ పేజ్, కంటెంట్, కాంటాక్ట్, అబౌట్, స్కిల్స్, ఫూటర్ సెక్షన్స్ ఉండాలి. రెస్పాన్సివ్, అన్ని డివైసెస్లో రెస్పాన్సివ్గా ఉండాలి, అంటే మొబైల్లో గందరగోళంగా లేకుండా చూడడానికి బాగుండేటట్టుగా, ట్యాబ్స్ ఓపెన్ చేస్తే ట్యాబ్స్ లోకలాగా, డెస్క్టాప్స్ లేదా టీవీస్లో ఓపెన్ చేస్తే అలా అన్ని డివైసెస్లో నీట్గా ఉండేటట్టు డిజైన్ చేయని చెప్పి ఈ లైన్ చెప్తుంది. ఇది మోడర్న్ థీమ్ యూజ్ చేసుకో, మినిమల్ లేకపోతే కాంట్రాస్ట్ ఇలాంటివి కాకుండా మోడర్న్ థీమ్ చూసుకో అని చెప్పాము. హెడర్లో అంటే nav బార్లో టాగుల్ బటన్ ఫర్ స్విచ్చింగ్ డార్క్ అండ్ లైట్ థీమ్. సో ఇక్కడ డార్క్ థీమ్, లైట్ థీమ్ కూడా పెట్టమని చెప్పాను. అది ఎక్కడ ఉండాలి అంటే దానికి సంబంధించిన బటన్ nav బార్లో ఉండాలి, హెడర్లో ఉండాలి అని చెప్పాను. సో ఇవి ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే హెడర్ సెక్షన్, హోమ్ సెక్షన్, అబౌట్, స్కిల్స్, కాంటాక్ట్, ఫూటర్, ఈ సెక్షన్స్లో చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చింది, ఏముండాలి